అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈరోజు మన హోమియో చిట్కాలో భాగంగా పశు వ్యాధులు హోమియో ప్రథమ తీసుకుని తెలుసుకుందామండి. ఇవాళ మనం తెలుసుకోవాల్సి ఏంటంటే పశువులలో ఉష్ణము, వేడి, వెచ్చదనము ఉంటే హోమియో మొదటి వెచ్చదనం ఉంటే అటువంటి సందర్భంలో హోమియో మదర్ టించర్ గురించి మనం తెలుసుకుందామండి. మామూలుగా ఏమిటి కొన్ని పశువుల్లో అంటే ఏంటి ఆవులు కానీ, గేదెలు కానీ, లేదా ఎద్దులు కానీ, దున్నపోతులు కానీ, దూడలు కానీ వేటికైనప్పుడు కూడా ఒక్కోసారి ఏంటంటే వాటి శరీరము ఉష్ణం ఎక్కువగా ఉంటుందండి, వేడి ఎక్కువగా ఉంటుంది, వెచ్చదనం ఎక్కువగా ఉంటుందండి. ఇటువంటి సందర్భంలో ఇచ్చటి లక్షణాల ప్రకారం మీకు సెబాల్ సెరలేటా అనేటటువంటి హోమియో మదర్ టించర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే ఈ సెబాల్ సెరలేటా మదర్ టించర్ ఎలా వాడమో తీసుకుందామండి. మీరు ఏమిటంటే మీకు స్థానిక హోమియో షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఇటువంటి నేను చెప్పిన లక్షణాల ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈ సందర్భం బట్టి సెబాల్ సెరలేటా మదర్ టించర్ 30 ml కొనుక్కుని ఏం చేస్తారంటే ఏ పశువుకైతే శరీరము ఉష్ణము, వేడి, వెచ్చదనం ఉంటుందో అటువంటి పశువుకి సెబాల్ సెరలేటా మదర్ టించర్ ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు తౌడులో కానీ, దానాలో కానీ, మీరు శుభ్రమైన మంచినీళ్ళలో కానీ పట్టించాలి. లేకపోతే ఏమిటంటే మీరు ఇక్కడ సెబాల్ సెరలేటా మీరు డ్రాపర్ తీసుకున్నారు కాబట్టి మదర్ టించరు మీరు ఏంటంటే ఒకళ్ళు పశువు ముట్టు పట్టుకుని జాగ్రత్తగా పశువుకి ఇబ్బంది కలగకుండా నాలుక మీద ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు వేసినా పర్లేదండి. ఏదో రకంగా పశువుకి ఇబ్బంది కలగకుండా కడుపులోకి వెళ్ళాక మనం సెబాల్ సెరలేటా మదర్ టించర్ ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు ఈ రకంగా కనీసం 15 రోజులు వాడాలండి. అదే మనకి దూడల్లో అనుకోండి, దూడల్లో మనకి ఏంటంటే దూడలకి కనుక ఉష్ణము, వేడి, వెచ్చదనం ఉన్న సందర్భంలో లక్షణాల ప్రకారం మీరు ఏం చేస్తారంటే సెబాల్ సెరలేటా మదర్ టించరు మీరు ఒక 15 ml తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క దూడలకి మీరు కొంచెం మంచినీళ్ళలో కానీ, లేకపోతే దౌడులో కానీ, దానాలో కానీ, లేకపోతే మీరు ఏం చేస్తారు సెబాల్ సెరలేటా మదర్ టించరు మీరు ఎలాగ డ్రాపర్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క దూడ నాలుక మీద జాగ్రత్తగా ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు రోజుకి 2 సార్లు అండి. ఈ రకంగా అంటే ఏదో రకంగా ఈ యొక్క దూడ కడుపులోకి వెళ్ళాలండి. ఈ రకంగా రోజుకి 10 చుక్కలు ఉదయం, సాయంత్రం 15 రోజులు మనం వాడాలండి. మరి ఏమిటంటే సెబాల్ సెరలేటా ఉపయోగం ఏమిటంటే ఇది మన అవసరమైన సందర్భ లక్షణాల ప్రకారం కొన్ని రోజుల పాటు వాడుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి. దీనివల్ల ఏమిటంటే పశువు యొక్క శరీరము హీటు తగ్గుతుందండి, ఉష్ణము, వేడి తగ్గుతుందండి, చలువ చేకూరుతుంది, అంటే చల్లదనంగా ఉంటుందండి. నెక్స్ట్ ఏమిటంటే ఈ యొక్క సెబాల్ సెరలేటా మొదటి ఎప్పుడైతే ఉపయోగించామో పశువుకి శరీర పోషణకు బలము వస్తుందండి. అంటే ఒక రకంగా పశువుకి బలం చేకూరుతుందండి. అంచేత మీరు ఏంటంటే నేను చెప్పిన సందర్భానుసారం ప్రకారం సెబాల్ సెరలేటా మనం పైన చెప్పిన విధంగా నిరభ్యంతరంగా లక్షణాల ప్రకారం మనం వాడుకుని ఈ యొక్క పశువుకి మనం వేడి తగ్గించవచ్చండి. అదేవిధంగా బలం కూడా చేకూరుతుందండి. మరి నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఈ యొక్క పశువుకి ఉష్ణము, వేడి, వెచ్చదనం వచ్చిందో నేను చెప్పినట్లు లక్షణాల ప్రకారం సెబాల్ సెరలేటా మదర్ టించర్ నేను పైన చెప్పిన విధంగా చక్కగా వాడి అద్భుతంగా మనం ఫలితాలు పొందవచ్చండి. హోమియో అనేది వైద్యశాస్త్రం అండి, ఖర్చు తక్కువ అండి. అయితే ఎటువంటి దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. లక్షణాల ప్రకారం వాడాలండి. అయితే ఈ హోమియో మందులు కానివ్వండి, హోమియో మదర్ టించర్లు కానివ్వండి, ఘాటు వాసన శుభ్ర ప్రదేశాలు ఉంచాలండి. చిన్నపిల్లలు దూరంగా ఉంచాలండి. ప్రతి పార్రైతు పశుపాసులు కూడా నా హోమియో చిట్కాలను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములండి.